నోనో ఐఎమ్ గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. నోనో ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. బీజేపీ అని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి 5 చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక్క నిమిషం, 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము మనం మీటింగ్ పెట్టుకున్నాం 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us debate in this house. It is very important to debate in this house. సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? తీయండి పుస్తకాలు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఏంటి అధ్యక్ష ఇది? ఒక్క నిమిషం అధ్యక్ష, క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్?
రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష, ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, ఈజ్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. మంది లేదా సార్? ఇదిగోండి, మాట్లాడటం గురించి కాదు. మీరు ఆయన అనేది మీరు సార్, ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు. మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్, సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదా? మంత్రి గారు డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష అధ్యక్ష 1 సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష, మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్, మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి మీ సీట్లో. ఈ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎన్నిక తీసుకోమని నేను కూర్చుంటాను. మీ సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు అయితే మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మంత్రి గారు మీరు సీట్లో కూర్చోండి. అదే మీరు ఎందుకు ఎక్కడి నుంచి ఉంటారు? రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు నుంచి ఉంటారు? కూర్చోండి మీ సీట్లో. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి మీ సీట్లో. మాధవ్ గారు యు ఆర్ నాట్ హియర్ టు టాక్. చైర్ టైం ఇవ్వలేదు మీకు. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు. ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు. మీరు అడిగారు ఆ రోజు డిబేట్. లోకేష్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష. ఒక్క నిమిషం. ఒక విషయం అధ్యక్ష, ఎవరు చెప్పినా మంత్రి ఎవరు చెప్పినా మీరు చేరికి చెప్పండి. మీరు వాళ్ళు కూడా అదే చేయమనండి అధ్యక్ష. మీరు చేరికి చెప్పండి. మీరు చెప్పాలన్నా కూడా చేరికి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి. వాళ్ళు కూర్చోండి, మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి. ఇదే పట్టింపు. కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుడిలా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు చదువుకున్నవారు విద్యత ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష. అందరికీ. ఒక్క నిమిషం అధ్యక్ష. ఎవరికే కాదు, ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి. ఒక్కొక్కరికి చెప్పరు. చెప్పండి సార్.
అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు, అదే విత్డ్రా చేయాలి. నో యూ హ్యావ్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఒక్క నిమిషాన్ని సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు? మీ సభ్యుడు చెప్పారు సార్. బాబా గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు, సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష, కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు. అద్దాక ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. సభకు ఒక విషయం, సభకు సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు, మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు. సార్ అధ్యక్ష మాట అడుగుతున్నా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. దెన్ ఓన్లీ హౌస్ కెన్ మూవ్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ మాకు లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చేస్తాను. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది, నేను కూటమి ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం, మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష? కూర్చోండి. ఏదంటే అది మేము అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రశ్నకు సంబంధం లేనటువంటి ఒప్పు ప్రశ్న అడగటం, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు. ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి. ఎల్ఓపి గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు సార్? ప్రశ్న సమాధానం. ప్రశ్న ఏంటని అడుగుతుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా? ఇది ఒప్పుకొని తెలుసు బాస్ అంటే విను ఎందుకంటే ఎందుకు ఎందుకంటే ఎందుకు ఆయనకి చైర్ వచ్చి వారికి సమాధానం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిన దగ్గర వస్తాను. ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు. అది సంబంధిత కాదని చేరి చెప్పినా సరిపోయేది. లేదు మంత్రి గారు వచ్చి దానికి సమాధానం చెప్పి ఇప్పుడు చేస్తారు. అది ఈ సంవత్సరం కాదు, గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది. ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం, అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము, అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. అది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారిపోలే. ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి మెరబెట్టి బయటికి గెండించిన
ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేసాం. ఇది మంచి సాంప్రదాయం కాదన్నా. మా చైర్మన్ గారిని అది యాక్చువల్ గా మేము చైర్మన్ గారిని వాళ్ళు వచ్చి మేము అనాలి, సార్ ఇదేంటి సంప్రదాయం అని. అయినా సబ్మేధన గౌరవంతో సబ్మేధన గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటికి వెళ్ళాం. ఆ రోజు బయటికి వెళ్ళాం, సబ్మేధన గౌరవంతో మేము వెళ్ళాం. ఇలా అది ఆ డిస్కషన్కి వెళ్తే దానికి కొన్ని నేను సమాధానం ఉంది కానీ వెళ్తాం. కానీ ఇప్పుడు అడుగుతుంది ఏంటి, దేవుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తుంది దేవుడి గురించి, మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదులు, అందరూ సమానం. హిందూ కావాలి, ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, సిక్కు కావాలి, అందరూ కావాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు, ఎవరికి ఏ విధమైన అందులో దురభిప్రాయం లేదు, ఏ విధమైన ఆలోచన లేదు. అందరూ దానికి సంబంధించి ఉండండి. మీరు వైషుడ్ ఏమనుకున్నారు, సెన్సిటివ్ చెప్పారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభలో వారు గౌరవంగా ఉండాలి, మనము గౌరవంగా ఉండాలి. దయచేసి అపార్థం చేసుకోకండి. అందరూ మన గౌరవాలు మనం పెంచుకునే సభ ఇది. ఒకరు పోటీలకు వచ్చింది కాదు. ఇక్కడ లోకేష్ గారికి రవీంద్ర బాబు గారికి ఉన్న ఇద్దరికి ఉన్న పరస్పర వైరుధ్యం కాదు. ఇది వైరుధ్యం కాదు. మీ అభిప్రాయం మీది, ఆయన అభిప్రాయం ఆయనది, ప్రభుత్వం దాని విధానాల ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి. దయచేసి సమయం పాటించండి. ఆయన అడుగుతుంది ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ని మీరు అమలు జరుపుతున్నారా లేదా, మీరు అది గత ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఏమైనా లోపాలు ఉన్నాయి, లేదు కొత్తగా ఉన్నాయి, ఈ సంబంధం లేదు, ఈ ప్రశ్నకి సంబంధం లేదు, దీన్ని సమాధానం చెప్పం, ప్రెసిడెంట్ రూపంలో రండి అంటే ఆ రకంగా రేపు రవీంద్ర బాబు గారు వస్తారు. అప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి. లేదు ఆ ప్రశ్న దయచేసి ఒక్క విషయం, ఒక సెకండ్ దయచేసి ఏదైనా రికార్డుల్లో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. రికార్డు చూసి థ్యాంక్ యూ అధ్యక్ష. తొలగిస్తారని రికార్డు చేసి తొలగించండి అని ఎల్ఓపి గారు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అధ్యక్ష. ప్లీజ్ సార్ కూర్చోండి, చెప్పనివ్వండి మంత్రి గారిని, కూర్చోండి. అరే ఈ మంత్రి గారు మాట్లాడుతుంటే ముఖ్యమైన విషయాలన్నీ మెంబర్స్ ఎలాగండి, ఇది బాగుండదండి, ఇది కరెక్ట్ కాదు. కూర్చోండి. గౌరవ సభ్యులు మీరు అడగండి, తర్వాత మళ్ళీ కావాలి క్లారిఫికేషన్. పాలవలస చెప్పిన తర్వాత మాట విక్రాంత్ గారు, లక్ష్మణరావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ స్కూల్ మంచి విధానం అని చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది, పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు నన్ను కలిశారు, జియో 117 గురించి నాకు చెప్పారు, తల్లిదండ్రులు కూడా ఆనాడు కలిశారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన క్లియర్గా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యుల ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 ఎందుకు మీరు విత్డ్రా చేస్తున్నారు, కారణం ఏంటి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దానికి ప్రధానమైన కారణం జియో 117 అమలు వల్ల ఫస్ట్ టు 10th గ్రేడ్, నేను ఫస్ట్ టు 10th గ్రేడ్ గురించి మాట్లాడుతున్నా, 10,49,596 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్కూల్ వల్ల 10 పిల్లల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు 21-22లో 1215 ఉంటే అది 5,312కి పెరిగినాయి, అంటే 4 రెట్లు ఎక్కువ పెరిగినాయి. ఇంకో పక్కన చూస్తే 20 కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,520 ఉంటే అది 14,052 పాఠశాలలకి పెరిగినాయి. అంటే ఇది మీరు చూస్తే సింగిల్ టీచర్ నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ సమాధానం ఇచ్చాను. 12,512 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలల వల్ల ఉన్నాయి. అందుకే ఆనాడు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ నేను అష్యూరెన్స్ ఇచ్చాను అధ్యక్ష. పాదయాత్రలు నేను అష్యూరెన్స్ ఇచ్చా కనుకనే నేను చాలా స్పష్టంగా జియో 117కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు, 164 స్థానాలకు గెలిపించారు. ఇది ప్రత్యామ్నాయం మేము తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగా నేను చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పాల్సింది 2-3 విషయాలు. ఒకటి, ఒక్క స్కూల్ కూడా ముయ్యద్దు అనేది ఫస్ట్ డైరెక్షన్. ఒక్క స్కూల్ కూడా ముయ్యకూడదు, అది ఫస్ట్ డైరెక్షన్. రెండోది నేనేమన్నానంటే లోకల్ కండిషన్స్ బట్టి ప్రజాప్రతినిధుల్ని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని
తల్లిదండ్రులు అందరినీ భాగస్వామ్యం చేసి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇది అడ్మిషన్స్ ఎలా పెంచాలి దానిపైన మనందరం కలిసికట్టుగా శ్రద్ధ పెట్టాలి అని గౌరవ సభ్యులు అందరినీ కోరటం జరిగింది. మీరు ఈరోజు చూస్తే మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చే గల 60 మంది విద్యార్థులు ఉంటే 1 క్లాస్ 1 టీచర్ అందిస్తున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పటికే ఆ ఎక్సర్సైజ్ ఒక లెవెల్ వరకు వచ్చింది. సుమారుగా మా అంచనా ప్రకారం ఒక 7,000 నుంచి 8,000 పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటాం. 1 క్లాస్ 1 టీచర్ అందించగలుగుతాం. గౌరవ వైకాపా సభ్యుడు పాలవలస విక్రాంత్ గారు చెప్తూ ఒక విషయం మా కోరారు. ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటే బాగుంటుంది, పిల్లలకి లింక్ పెట్టుకోకుండా అన్ని పంచాయతీలకు ఇస్తే బాగుంటుందని కోరారు. నేను అనుకునేది ఏంటంటే కొన్ని పంచాయతీలో 5 పిల్లలు 6 7 పిల్లలు ఉన్నారు, అక్కడ క్లాస్కి ఒకరిని ఇవ్వలేము, అంత స్టాఫ్ మా దగ్గర లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండో విడత అంటే ఇప్పుడు రిఫార్మ్స్ అన్ని సంస్కరణలన్నీ జూన్ కల్లా పూర్తి చేస్తాం. దీంట్లో ఒక 7 నుంచి 8,000 ప్రజల సహకారంతో 9,000 అయినా ఆశీర్వాదం అవసరంలా అన్ని పాఠశాలలు ఒక ఇయర్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా గట్టిగా మేము ఫోకస్ చేసి కంపల్సరీగా మన ప్రభుత్వం లక్ష్యం ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం, అది సాధిస్తాం. రెండో ప్రశ్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏమవుతుందని గౌరవ సభ్యులు అడిగారు, అది కొనసాగిస్తున్నాం. మూడవది ప్రీ స్కూల్స్ గురించి అడిగారు. ప్రీ స్కూల్స్ లో బేసిక్ సౌకర్యాలు లేకుండా కూడా ప్రీ స్కూల్స్ పెడుతున్నారు, దానికి ఒక ఫ్రేమ్వర్క్ పెడితే బాగుంటుంది అన్నారు అధ్యక్ష. అది మేము డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తున్నాం. మా మధ్యలో డిపార్ట్మెంట్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానిపైన, అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, టీంకి ఒక అభిప్రాయం ఉంది. అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. దాని తర్వాత అధ్యక్ష మన న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి, అదేవిధంగా బ్యారియర్స్ ఉంటాయి, అంటే కాలువలు ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, ఇంకో పక్కన నేషనల్ హైవే ఉండొచ్చు. కొన్ని దగ్గరలో ఏంటంటే లోకల్గా ఒప్పుకున్న ఎస్ఎంసీఓలు ఒప్పుకున్నా మేము అక్కడికి వెళ్తామన్నా లేదు, నేషనల్ హైవే దాటి రావాలి పిల్లలు, ఒప్పుకోవట్లేదని చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగిన జీవితాంతం నేను అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, నాకు అది జరగకూడదు, అది చేయొద్దని చెప్పాను. ఎక్కడైతే అధికారులు బలవంతంగా చేస్తున్నారనేది గౌరవ సభ్యులు చెప్పారు, దయచేసి డీటెయిల్స్ యూ విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, ఎక్కడ బలవంతం అనేది లేదండి. ఇది గత ప్రభుత్వం లాగా మేము ఎక్కడ బలవంతం చేయం, మేము చర్చిస్తాం, డిస్కస్ చేస్తాం, మేమన్నా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, వాళ్ళని మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఇది జరగకపోతే యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుంది, అంతేగాని బలవంతాలు అనేది లేదు. నేను క్లియర్ గా అధికారులు కూడా చెప్పాను, గౌరవ సభ్యులు కూడా మేము సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను అధ్యక్ష, ఎక్కడ ఈ విషయంలో మేము బలవంతం చేయం. మా లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి, బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు, నారాయణ సార్ ఒకటే చెప్పారు, 1 క్లాస్ 1 టీచర్ చేయండి, సింగులర్ ఫోకస్ చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. గతంలో ఆయన MAUD మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అంతా నారాయణ సార్ కింద ఉండేది, అక్కడ 1 క్లాస్ 1 టీచర్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నీట్ కోచింగ్ ఇవ్వగలిగినాం, మన IITకి కూడా కోచింగ్ ఇవ్వగలిగినాం. ఆ ఫోకస్ గా చేయండి అని ఆయన కూడా సలహాలు ఇచ్చారు, ఇతర సభ్యులు కూడా సలహాలు ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఇది బలోపేతం చేస్తున్నాం. ఇంతేకాదు ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా మేము బలోపేతం చేస్తున్నాం. ఈరోజు మేము ముందు నుంచి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మిషన్స్ ఆల్మోస్ట్ 8% పెరిగింది అధ్యక్ష. 8% గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మేము పెంచాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది, మీరు చూస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగితే మంచి మార్కులు మా పిల్లలు సాధిస్తారని బలంగా నమ్ముతున్నారు అధ్యక్ష. ఎందుకంటే చాలా ఫోకస్ చేశాం, 10th ఇంటర్ పిల్లలకి చాలా ఫోకస్ చేశాం, బ్రిడ్జ్ కోర్సెస్ అందజేశాం. సొంత బిడ్డలకి ఎట్లయితే చూసుకుని అలా వీఆర్ వర్కింగ్ అధ్యక్ష. ఇంకా చేయాల్సిన అధ్యక్ష, తొలి అడుగు మాత్రమేది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. చేసి చూపిస్తాను గౌరవ సభ్యులు తెలుసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. సూటిగా ఎడ్యుకేషన్ గురించి మాట కాబట్టి 3వ జాతీయ విద్యా విధానం 2020 పార్లమెంటులోనే చర్చ జరగకుండా ఆ జాతీయ విద్యా విధానం అమలు చేశామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఆ జాతీయ విద్యా విధానం అమలు చేసే కాలంలోనే ఇప్పటి ప్రతిపక్షం అధికారంలో ఉంది అధ్యక్ష. దాని మీద నో కామెంట్. అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా ఆ విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పాడు అధ్యక్ష. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష. దానికి
అందులో ఏది అనుకూలమైనటువంటిది అనుకుంటే వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో చేశారు సార్. అందువల్ల ఈ జాతీయ విద్యా విధానంగా మాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మేము కూడా డిబేట్ పెట్టమన్నాం, వాళ్ళు డిబేట్ అడగలేదు, వీళ్ళ పద్ధతులు వీళ్ళు అమలు చేసిపోయారు. ఎప్పటికైనా ఆ జాతీయ విద్యావాదం పాలకపక్షం ప్రతిపక్షం స్వీకరిస్తుందా, ఏది స్వీకరిస్తుంది, ఏది రిజెక్ట్ చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు చెప్తే బాగుంటుందని చెప్పి నా సలహా. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం విధానం ఒకటే, 3 భాషలు కాదు 5 భాషలు పిల్లలు నేర్చుకోవాలి, దాంట్లో తప్పేం లేదు. చాలా స్పష్టంగా 3 భాషల విధానాలు మీరు చూస్తే ఎక్కడా హిందీ మ్యాండేటరీ అని చెప్పలేదు, హిందీ మ్యాండేటరీ అని ఎక్కడ చెప్పలేదు. అధ్యక్ష నేను కేంద్రంలో కూడా కేంద్ర మంత్రివర్యులను కలిసినప్పుడు కూడా మాతృభాషని మీరు ప్రోత్సహించండి, మాతృభాషని మీరు కాపాడుకోండి, తెలుగు అకాడమీని మీరు బలోపేతం చేయండి. పొద్దున కూడా తెలుగు అకాడమీ గురించి ఏదో డిస్కషన్స్ చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కేవలం హిందీ అందరిపైన రుద్దాలన్న ఆలోచనలో లేదు, మాతృభాషని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. నాకు మంత్రి గారు కొన్ని విషయాలు కాన్ఫిడెన్స్ ఆయన నాకు కొన్ని విషయాలు కూడా చెప్పారు. సో వాళ్ళ ఆలోచన విధానం నాకు చాలా క్లారిటీ ఉంది. అధ్యక్ష, ఈరోజు ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, అది ఏంటంటే ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్కి పెట్టిన సంస్థ. అది 90s లోనే ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అప్పుడున్న ఆలోచన అంటే భవన నిర్మాణ కార్మికులు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు, వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పించే దానికోసం ఓమ్ క్యాప్ అని పెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష, మన పిల్లలకి ఈరోజు జర్మనీలో అవకాశాలు వస్తున్నాయి, నర్సెస్కి జర్మనీలో వస్తున్నాయి, జపాన్లో వస్తున్నాయి, ఇతర దేశాలు వస్తున్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళు కోరేది ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. సో ఎవరో గ్లోబల్ సిటిజన్స్. సో ఇంగ్లీష్తో పాటు మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక హిందీ సంస్కృతే పిల్లల నిర్ణయం, హిందీ సంస్కృతే కాకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుంటే గ్లోబల్లో ఉన్న ఉద్యోగాలు కూడా మన పిల్లలు కైవసం చేసే అవకాశం ఉంటుంది. ఆ లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మా విధానం ప్రకటిస్తాం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13790 మినిస్టర్ ఫర్ హోమ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు అవునండి, రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని